55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాకు సంబంధించి వాళ్ళ థర్డ్ డే. ఫస్ట్ డే జస్ట్ ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. ఆ రోజు ఒక పెద్దగా ప్రోగ్రామ్స్ ఏమి ఉండవని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో ఈ థర్డ్ డేకి వచ్చేసి చూసుకున్నట్లయితే ఇది గోవాలో ఉన్నటువంటి ఇంకొక అతిపెద్ద ఆడిటోరియం అనుకో చెప్పుకోవచ్చు. ఇది కళా అకాడమీ గోవా అని చెప్తుంది దీన్ని. మనకి జస్ట్ లైక్ హైదరాబాద్లో ఎలాగైతే రవీంద్ర భారతి లాంటిది ఉందో ఇక్కడ కల్చరల్ సంబంధించినటువంటి ఈ స్టేటు లేదా ఈ గోవా రాజధాని అయినటువంటి పనాజీ కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఆర్ట్ లవర్స్ అందరికీ ఇక్కడ ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఆ ట్రైనింగ్కి సంబంధించినటువంటి సెషన్స్ని ప్రదర్శించేదానికి అవకాశాలు ఇవ్వడం కానీ, ఇక్కడ ఒక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి కళా అకాడమీలో కూడా ఒక 2 ఆడిటోరియంస్ ఉన్నాయి. ఈ 2 ఆడిటోరియంస్ను కూడా ఇఫీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇక్కడ కాసేపట్లో నాగార్జున గారు రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత దేవదాస్ సినిమా సంబంధించి ఏదైతే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇఫీలో ఆయన నటించినటువంటి మరో గొప్ప సినిమా దేవదాస్ని ప్రీమియర్ జరిగింది ఆల్రెడీ. ఆ ప్రీమియర్కి సంబంధించినటువంటి విశేషాలను పంచుకోవడానికి నాగార్జున గారు కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. ఈ కళా అకాడమీలోని ఆడిటోరియంలోనే ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వబోతూ ఉన్నారు. సో ఈ ఆడిటోరియంకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా డిఫరెంట్ మూవీస్ ప్రీమియర్ అవుతూ ఉంటాయి. చిన్నపిల్లల కోసం కానీ, మహిళల కోసం కానీ స్పెషల్గా ఉంటుంటాయి. అలాగే మరాఠీ సినిమాలు, ఓల్డ్ మరాఠీ మూవీస్ కానీ ఒక డిఫరెంట్ సినిమాలు ఇక్కడ ప్రీమియర్ అవుతుంటాయి. ఏదైతే మనకు ఐనాక్స్లో ఉన్నటువంటి దానికి ఉన్న చిన్న వేరియేషన్ ఏంటంటే ఐనాక్స్లో ఇంటర్నేషనల్ మూవీస్ అని ఎక్స్ప్లోర్ అవుతుంటాయి. ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ మూవీస్ ఉన్నప్పటికీ కూడా దీనికి ఒక స్పెషల్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పర్టికులర్ ఆడియన్స్ మాత్రం ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే గెస్టులు మాత్రం ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ కొన్ని డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా ఇండస్ట్రీలో మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదంటే టెక్నీషియన్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక డిబేట్స్ కూడా ఈ కళా అకాడమీలో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఈఫీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నటువంటి మెంబర్స్ కూడా ఇక్కడ వచ్చేసి ఈ కళా అకాడమీలో దానికి సంబంధించినటువంటి చర్చలు చేస్తూ ఉంటారు. ఆ చర్చల తర్వాత దీనికి సంబంధించిన కొన్ని సొల్యూషన్స్ వాళ్ళు గవర్నమెంట్ సూచిస్తూ ఉంటారు. సో ఇది కళా అకాడమీకి సంబంధించినటువంటి ఇఫీలో మన ఉన్నట్టు థర్డ్ డే ఇది కళా అకాడమీకి సంబంధించిన ఎక్స్ప్లోరేషన్. సో చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా పెద్ద బిల్డింగ్ ఇది. అంటే మనం రవీంద్ర భారత్తో కంపేర్ చేసినప్పుడు కూడా చాలా పెద్ద బిల్డింగ్ ఇది, పాతది కూడాను. సో ఇక్కడ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. సినిమాల ప్రదర్శన సందర్భంగా కానీ, ఆ తర్వాత కానీ మ్యాక్సిమం ఆడియన్స్ ఇక్కడికి ఈరోజు చూసుకున్నట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి నాగార్జున గారు వస్తున్నారని తెలిసిన తర్వాత చాలామంది కంట్రీలోనే చాలా వేరు స్టేట్స్ నుంచి కూడా చాలామంది వచ్చారు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం. వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు రెడీగా. సో ఆయన వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుందో కానీ మొత్తంగా అయితే ఇది కళా అకాడమీకి సంబంధించినటువంటి గోవా కళా అకాడమీ చూసుకోవచ్చు మనం ఇప్పుడు అది. సో ఈ కళా అకాడమీలో మనకి ఇక్కడ ఇఫీకి సంబంధించినటువంటి లోగోస్ ఇవన్నీ ఉంటాయి. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాకు సంబంధించి ఈ బిల్డింగ్ చూస్తున్నాం కదా, చాలా ఏన్షియంట్ బిల్డింగ్ ఇది, చాలా పాతది అనుకుంటాను. అంటే ఇక్కడ కల్చర్కి వీళ్ళు గోవాన్స్ కల్చర్ కానీ దానికి సంబంధించినటువంటివి కానీ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి మనకి ముందు నుంచే తెలుసు. దానికి సంబంధించి ఈ బిల్డింగ్ని వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కల్చర్ని కాపాడుకోవడం కోసం. వాళ్ళ ట్రెడిషనల్ దీనికి సంబంధించినటువంటి ప్రదర్శనలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ కేంద్రంగానే వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తుంది. యాక్చువల్గా ఇది పనాజీ రాజధాని ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రం ఎలాగో చిన్న రాష్ట్రమే కాబట్టి ఇక్కడ సంబంధించినటువంటి ఆర్ట్ ఫామ్స్ కానీ, డ్యాన్స్ నేర్చుకోవడం, క్లాసికల్ డ్యాన్సులు కావచ్చు, లేదా మ్యూజిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు నేర్పుతూ ఉంటారు. వాళ్ళు ప్రదర్శించేదానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి.